గ్రూప్ 1 పరీక్షలు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు ప్రతిసారి ఏదో ఒక రకమైన ఆటంకం కలుగుతోంది. ఏంటో తెలియదు మరి. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన ముహూర్తాలు సరిగ్గా పెట్టడం లేదా? లేక ఇంకా అంటే ఏ కారణాలతో గ్రూప్ 1 పరీక్షలు సఫలం కావడం లేదో మనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చూడండి, 2022 ఏప్రిల్లో 2022 ఏప్రిల్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. తర్వాత జరిగింది ఏంటంటే 2022 అదే సంవత్సరం అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్. తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 2022 ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న కాలంలో 2022 ఏప్రిల్లో గ్రూప్ 1 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైతే 2022 అక్టోబర్లో ఎగ్జామ్ జరిగాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే పేపర్ లీక్ అయింది. సో పేపర్ లీక్ అయిందని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని మరోసారి నిర్వహించాలని చెబితే 2023 జూన్లో ఇంకొకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. 2023 జూన్లో ఒకసారి, 2022 అక్టోబర్, నెక్స్ట్ వచ్చేసి 2023 జూన్. తర్వాత ఈ 23 జూన్లో జరిగిన పరీక్షలు కూడా అవకతవకలతో జరిగాయి, నిర్వహణ లోపాలు ఉన్నాయి అంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కారు, హైకోర్టుకు వెళ్ళారు. దీంతో హైకోర్టు ఏం చేసింది, ఆ ఎగ్జామ్స్ రద్దు చేసి పారేసింది హైకోర్టు. గ్రూప్ 1 పోస్టు కింద ప్రిలిమ్స్ 2 సార్లు జరిగితే, ఇది మన బీఆర్ఎస్ హయాంలో, ఒకసారేమో పేపర్ లీకేజ్, ప్రశ్నపత్రాల లీకేజ్, రెండోసారి అసలు ఎగ్జామ్స్ కండక్టే సరిగ్గా లేదు, అది మొత్తం లోపభూయిష్టంగా జరిగిందని కొంతమంది క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్తే అసలు ఎగ్జామ్స్ని రద్దు చేశారు, అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2024 ఫిబ్రవరి 9, అంటే ఒక్క నెల రోజుల్లోనే ఆయన చాలా మరి పక్కాగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించవలసిందే, ఎటువంటి అవకతవకలు లేకుండా మనం నిర్వహించి విజయవంతం చేసి మనం బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలి, గతంలో పాలకుల వైఫల్యాలను మనం ఎత్తి చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారు. సో 2024 19న 563 పోస్టులు, ఇంత చేసి ఎన్ని పోస్టులు అంటే 563 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇది 2024 ఫిబ్రవరి 19 నాడు. తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి, పరీక్షలు నిర్వహించిన తర్వాత మొన్న 2025 మార్చిలో ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఫైనల్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత కేసుల మీద కేసులు పడ్డాయి కోర్టులో, రకరకాల కేసులు పడ్డాయి. ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదనో, లేకుంటే పరీక్షలు అది ప్రశ్నపత్రాలు సరిగ్గా దిద్దలేదనో, మన మూల్యాంకనం అంటుంటాం కదా, దిద్దలేదనో, రకరకాల కేసులు పడ్డాయి, కోర్టులో పడ్డాయి, హైకోర్టులో. చివరికి హైకోర్టు వీటిని రద్దు చేసింది మళ్ళీ. ఇప్పుడు దీన్ని మళ్ళీ అప్పీలుకు వెళ్ళడమా లేక ఏం చేయాలి అనే దానిపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తల పట్టుకొని కూర్చుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి, గ్రూప్ 1 పరీక్షలు ఆ 10 ఏళ్ల కాలంలో సక్సెస్ కాలేదు. 1-2 సార్లు కండక్ట్ చేసినా కూడా ఒకసారి ప్రశ్నపత్ర లీకేజ్, క్వశ్చన్ పేపర్ లీక్, ఇంకోసారి సమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలోనే వైఫల్యాలు, వాటితో అవుట్, గ్రూప్ 1 అనేది లేదు. 563 పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయవలసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఆయన అధికారంలోకి రాగానే ఒక నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి పారేశాడు. ఎగ్జామ్స్ కూడా జరిగిపోయాయి, తీరా కేసులు పడ్డాయి.
ఈ కేసుల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందనో, ఇంకా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఉన్నాయనో, లేదా రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఉన్నారనో, రేవంత్ రెడ్డి ఇమేజ్ను దెబ్బతీయాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారనో ఉండొచ్చు. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ మనం కొట్టి పారడానికి వీల్లేదు కూడా. అందుకే రాజకీయాల్లో ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలి అనుకుంటే దేన్నైనా వదిలే రకాలు కావు. అంటే మన రాజకీయాల్లో ఉన్న కొంతమంది నాయకులు, కొన్ని దుష్టశక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేయాలండి, దానికి ఏదో ఒక సాకు కావాలి. సో గ్రూప్ 1 నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యాడు. అవకతవకలు జరిగాయి. సో అర్జెంటుగా జ్యుడిషియల్ విచారణ జరపాలని ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ వీళ్ళంతా ఇప్పుడు రంగంలో దిగారు. వాళ్ళ హయాంలో ప్రశ్నపత్రం లీకేజ్ అయితే జ్యుడిషియల్ విచారణ జరిపారో లేదో నాకు తెలియదు, నాకైతే గుర్తులేదు, చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు. అట్లాగే ఆ తర్వాత జరిగిన అంటే నిర్వహణ లోపం, పరీక్షల నిర్వహణ లోపాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపైన బీఆర్ఎస్ ప్రభుత్వ స్పందన ఏంటో తెలియదు. అది జరిగిపోయింది, అది గతించిన కాలం. సో 2024లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగ్జామ్ ఎట్లా జరిపి తీరవలసిందే, గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలి 560 పోస్టులని అనుకుంటే తీరా ఇన్ని రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇక టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్కు వెళితే తాము కూడా డివిజన్ బెంచ్లో వాదనలు వినిపిస్తామని గ్రూప్ 1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, ఎందుకో కానీ తెలంగాణలోనే మొదటే ఈ వీడియోలో చెప్పినట్లుగా గ్రూప్ 1 పరీక్ష అని మొదలు పెట్టగానే దాని బాలారిష్టాలు దాన్ని వెంటాడుతున్నాయి. ఏ కారణమో తెలియదు, ఏదైనా కావచ్చు, అది రాజకీయపరమైనదా కాదా మనకు తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు గడిచిపోయాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు గ్రూప్ 1 పరీక్షను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సరిగ్గా నిర్వహించలేకపోయింది. రేవంత్ రెడ్డి ఎంతో కట్టుదిట్టంగా, ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా, ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేకుండా, మచ్చ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ పోస్టులను భర్తీ చేయాలని అనుకుంటే ఫలితాలు విడుదలైన తర్వాత అనేక కేసులు కోర్టుల్లో వేసి ఫలితాల విడుదలను బ్రేక్ చేసింది కోర్టు. తర్వాత ఫైనల్ ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తానికే రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఆదేశించింది. సరే, ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయడానికి బహుశా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, దీంట్లో ఏదో రాజకీయ కోణం ఉన్నట్టుగా చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే తమ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయాము, లేకపోతే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయలేకపోయామన్న ఆందోళన, బాధ ఇవన్నీ ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ మైలేజీ ఎట్లా ఇస్తుందని మనం భావించాలి. ఓకే, ఈ పక్క దీంట్లో లాజిక్ ఉంది. అంత త్వరగా రేవంత్ రెడ్డికి క్రెడిట్ రావడానికి వీల్లేదు, రేవంత్ రెడ్డికి ఏ విషయంలో కూడా క్రెడిట్ రావడానికి వీల్లేదు. ఇది ఒక రాజకీయ పార్టీ కంకణం కట్టుకుంది దానికి. అందుకని మనం చూస్తే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ విషయంలో అడ్డంకులు, లేకపోతే మరొక ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారంలో అడ్డంకులు, అవి ప్రజా ఉద్యమాలు అని మళ్ళీ ట్యాగ్ లైన్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా సంథింగ్ ఈజ్ దేర్ అని చాలామందికి అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉందా లేదా అని నేనేం చెప్పట్లేదు. కానీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదలైన తర్వాత కోర్టులకెక్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజల్ట్ విడుదల చేద్దానో, లేకుంటే ఈ నియామకాలు ఆపివేయాలనో అప్పీల్ చేయడం, హైకోర్టు నుంచి చివరికి మళ్ళీ పరీక్ష నిర్వహించవలసిందే అనే ఆదేశాలు వచ్చిన తర్వాత పాపం చాలామంది అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు అమ్మయ్యా అని బహుశా వాళ్ళు ఊపిరి పీల్చుకుని ఉండొచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్.